వినండి. కనకరావు గారు ఒక్క నిమిషం వినాలి. కనకరావు గారు మాట్లాడండి. బుజ్జి, మీరు ప్రశ్నలు అడగండి. మీరు ఏం చెప్పాలా చెప్పండి. ప్రశ్నలు అడిగితే మీరు ఇద్దరు 1 to 1 తర్వాత పెడతాను, మాట్లాడదాం. ఒకటే చెప్తున్నానండి, ఒకటే చెప్తున్నా. కనకారావు గారికి తెలుసో తెలియదో మరి, అలా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్ కొడాలి నాని వీళ్ళందరూ పేరు నాని వీళ్ళు ప్రెస్ నోట్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి వంగవీటి రాధా గారికి థ్రెడ్ ఉన్న మాట వాస్తవమే, ట్రెక్కి జరిగిన మాట వాస్తవమే. మా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన ప్రొడక్షన్ కోసం 2+2 గన్మెన్లు ఇవ్వటం అన్నది అన్నారు. అది వాస్తవమే కదా. ఆ రోజున కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చినాయి, అవి కూడా వాస్తవమే. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కేసులు పెట్టొచ్చు కదా, మీరు ఆ రోజున పెట్టలా. అదే కోపం మీద రాధా గారు 2+2 గన్మెన్లు నాకు అవసరం లేదు అనే ఉద్దేశంతో నేను మా డాడీ గారు ప్రజల క్షేత్రంలో ఉన్నారు, ప్రజల కోసం పోరాడారు, నేను కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల కోసం పోరాడతారన్న వ్యక్తి వంగవీటి రాధా గారు. అలాగే వంగవీటి రాధా గారు కస్తూ ఇవాళ 2019లో ఎలాగా తెలుగుదేశం కోసం పనిచేశారు మన అందరం చూసి, అలాగే 24లో కూడా పనిచేశారు. దానికి అందరూ చూశారు. దానికి తగిన న్యాయం తెలుగుదేశం పార్టీ చేస్తుంది 100%. అలాగే ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీని ద్వారా ముద్రగడ్డ పద్మనాభం గారిని కాపు నాయకులు కానీ కాపు ప్రజలు కానీ ఎవరు నమ్మటం లేదు. అలాగే కొత్తగా ఏమన్నా రెడ్డి ప్రజలు కానీ రెడ్డి నాయకులు కానీ ఏమన్నా నమ్మితే నమ్మొచ్చు. ముద్రగడ్డ గారి గురించి ప్రత్యేకించి ఇందులో ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నాను. అది కాకుండా కనకారావు గారు మాట్లాడుతూ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి సార్? సరే, ఓకే, ఇంత గొప్పగా వినండి బుజ్జి, మీరు కాదండి, ఇంత అద్భుతంగా రాధా గారిది లేకపోతే రంగా గారిది అన్నీ అన్నారు. మరి రంగా గారికి జిల్లాకి పేరు పెడతాము అని చెప్పి మీరు మాట తీసుకున్నట్టున్నారు, మాట ఇచ్చినట్టున్నారు. అది ఏమన్నా అవుతుందా ఆయనకి ఇచ్చిన మాట నడుచుకోవడానికి? మేము సంస్కారం ఉన్న వ్యక్తులు. ఎందుకంటే వచ్చి 5 నెలలు 6 నెలలు అయింది. మేము అప్పుడే ఒత్తిడి తెచ్చుకోలేదు, ఒత్తిడి తేవాల్సిన అవసరం కూడా లేదు. కూటమి ప్రభుత్వం ఎట్టి బస్సులో రంగా గారికి ఒక జిల్లా పేరు పెడతానని 100% నేను నమ్ముతున్నా. ఎందుకంటే నాకు మా ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే మా ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ కుమార్ గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. బుజ్జి ఎట్టి పరిస్థితుల్లో మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పేరు పెడతాకి ఒప్పిస్తాం, నీకు ఆల్రెడీ మాట ఇచ్చారని చెప్పావు కాబట్టి మేము ఎట్టి బస్సులో తీసుకెళ్తారని చెప్పారు. త్వరలోనే ఆ ప్రయత్నాలు కూడా మేము చేస్తాం. ఎన్డీఏ కూడా ఉన్న ప్రతి ఎమ్మెల్యేని ప్రతి మినిస్టర్ని ఇప్పుడు గవర్నమెంట్ అంటే కంటిన్యూ ఎన్డీఏ కూడా ఉంటది. ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరం లోపల ఈ పేరు కూడా పెడతామని. వర్మ గారు చిన్న మాట, ఒకటే మాట చెప్తా ఈ జిల్లాల మీద. చంద్రబాబు నాయుడు గారు